Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. Sri Anantakoti Brahmanda Nayaka, Rajadiraja, Yogi Raja, Parabrahma Sri Sachitananda Satguru Sri Sainath Maharaj ki jai and దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగా లెక్చర్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్. ప్రతి దాన్ని ఫేస్ చేయాలి అండ్ దెన్ రైజ్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. మీరు భయంగా ఉంది నేను చేయలేను అనుకోకుండా ఎంత భయంకరమైందైనా ఫేస్ చేయండి. ఆ తర్వాత ఆ భయం అనేది పోతుంది ఆటోమేటిక్గా, అది కొద్దిగా ఈజీనెస్ వచ్చేస్తుంది. అప్పుడు రైజ్ అవ్వాలి, మీరు పవర్ తెచ్చుకోవాలి. ఫస్ట్ బిఫోర్ ఏ కార్యం స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ఫేస్ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియని సబ్జెక్ట్గా ఉంటుంది, రాదు. ఫస్ట్ దాంట్లో గ్రోత్ కోసం ముందర ట్రావెల్ చేయాలి. ఎన్ని కష్ట నష్టాలు అయితే చంపరు కదా, మిమ్మల్ని ఏం చేయరు కదా. సో యూ హ్యావ్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా లోపలికి వెళ్ళాలి. ఆ వర్క్ లోపలికి ఇన్వాల్వ్మెంట్ అవుతున్న కొద్దీ నీకు అనేక ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ ట్రబుల్స్ని ఫేస్ చేస్తూ పోవాలి ఆనందంగా. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకుంటూ వెళ్ళిపోవాలి. అలా ఫేస్ చేస్తున్న కొద్దీ నువ్వు తెలియకుండానే నువ్వు రైజ్ అవుతూ ఉంటావు పవర్. సో దట్స్ ఇంపార్టెంట్. లైఫ్ అంతా కూడా ఫేస్లోనే ఉంది. అంటే నువ్వు ప్రయత్నంలోనే ఉంది. ఆ ఫేస్ చేయాలి. ఫేస్ చేయడానికి భయపడ్డాము అంటే చాలామంది అప్పులోడు ఉన్నారని భయపడతాం. ఫేస్ చేయాలి. నాకు ఇంతే ఉంది, నేను ఇంతే ఇవ్వగలను. టఫ్ ఎన్విరాన్మెంట్లో నువ్వు సక్సెస్ లీడ్ చేయలేకపోతున్నావు. అకౌంట్స్లో కానీ క్లాస్ లీడ్ చేయడానికి కూడా, ఒక ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ చేయడానికి కానీ ఫేస్ చేయాలి. అంతే. ఒకసారి ట్రబుల్ పడ్డదని బాధపడకూడదు, మళ్ళీ దెన్ గో ఫర్ ద నెక్స్ట్. సో ఫెయిల్యూర్స్ ఇస్ ద పెడస్టల్ ఆఫ్ సక్సెస్. మన టాలెంట్ని స్కిల్స్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా మనం డెవలప్ అవుతూ ఫేస్ చేయడం అనేది ఇంపార్టెంట్. మన టాలెంట్ ఈవెన్ దో మన టాలెంట్ లెస్ ఉన్నా కూడా అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాతనే తయారు చేస్తామంటారు. నో పర్ఫెక్షన్, బికాస్ ద పర్ఫెక్షన్ ఎవ్రీథింగ్ కమింగ్ ఫ్రమ్ ద నాలెడ్జ్. దేర్ ఇస్ నో నాలెడ్జ్ వితౌట్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ద్వారానే నాలెడ్జ్ వస్తుంది. ఫేస్ చేస్తూ పోవాలి. నీకున్న 10% దాంట్లో 20% బయట నుంచి గెయిన్ చేయడం జరుగుతుంది. 30% లైట్. ఈ విధంగా గెయిన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ లీడ్స్ టు గెట్ ద నాలెడ్జ్ and then easy to face the problems and then rise yourself. అట్లా ఫేస్ చేస్తూ పోతున్న కొద్దీ నీకు నాలెడ్జ్ వస్తుంది. అలా నాలెడ్జ్ రావడం కొద్దీ నువ్వు ముందుకి దూసుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని అన్ని సిచ్యువేషన్స్ని, టఫ్ సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయండి. అందరూ నువ్వు భయపడి దూరంగా ఉన్నంత వరకు నువ్వు ఇంతే, నీ పరిస్థితి ఇంతే ఉంటుంది, ఇక్కడే ఉంటాయి, ఎక్కడ కాలిట్టే అవుతుంది. కాకపోతే దేంట్లో ధైర్యాన్ని వహించాలి, దేంట్లో ధైర్యం అనే విషయాన్ని మీరు తెలుసుకోగలరు. ప్రతి ఒక్కదానికి గుడ్డి ధైర్యంగా వెళ్తే మూర్ఖుడు అనే అవకాశం ఉంటుంది. కాకపోతే నీకు ఏది అవసరమో దాని మీద నువ్వు ముందుకెళ్ళాలి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేష్.